దయ్యాల సినిమాల్లో ఒళ్ళు జలతరించే సీన్స్ ఉంటాయి. ఇటువంటి సినిమాలు ఇచ్చే కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇదే జానర్లో వచ్చింది. ఇందులో కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. ఒంటరిగా ఈ హర్రర్ సినిమాను చూస్తే అంతే సంగతులు. ఎవరినైనా తోడు పెట్టుకుని ఈ సినిమాను చూడటమే బెటర్. ఈ హర్రర్ మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే హిజ్రాన్, అడ్నాన్ అనే ఇద్దరు దంపతులకు బిరోల్ అనే 2 ఏళ్ల కొడుకుంటాడు. ఈ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్న సమయంలో బిరోల్ ఒక ప్రమాదంలో అనుమానాస్పదంగా చనిపోతాడు. ఈ సంఘటనలో సంతోషకరమైన వీళ్ళ జీవితం చిన్న భిన్నమవుతుంది. ఆ తర్వాత అడ్నాన్ తన భార్య హిజ్రాన్ తో దూరంగా ఉంటాడు. కొడుకు మరణానికి ఆమెను నిందిస్తాడు. నీ వల్లే నా కొడుకు చనిపోయాడని బాధపడతాడు. ఇక హిజ్రాన్ తన కొడుకు మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. తన గతంలో జరిగిన విషయాలను ఆరా తీస్తుండగా ఈ కుటుంబంలోని చీకటి రహస్యాలు, బ్లాక్ మ్యూజిక్ తో సంబంధం ఉన్న కొన్ని భయంకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ క్రమంలో ఆమె ఒక పాడుబడిన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒకప్పుడు ఫ్యామిలీ నివాసం ఉండేది. ఇప్పుడు అక్కడ ఆమె సూపర్ నేచురల్ శక్తులతో సంబంధం ఉన్న ఒక భయంకరమైన అనుభవాలను ఎదుర్కొంటుంది. అక్కడ కొన్ని ఆత్మలు ఆమెను వెంబడిస్తాయి. అందులో 20 సంవత్సరాల తర్వాత క్రితం చనిపోయిన మహిళ ఆత్మ తిరిగి వస్తుంది. కథ ముందుకు సాగే కొద్దీ హిజ్రాన్ తన కొడుకు మరణం వెనుక ఉన్న ఒక శాపం, దాని వెనుక ఉన్న షాకింగ్ విషయాలను తెలుసుకుంటుంది. చివరికి బిరోల్ చావుకు కారణం ఎవరు, తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటుందా, అతనికి ఉన్న శాపం ఏమిటి, అతనిపై బ్లాక్ మ్యూజిక్ ప్రయోగం జరిగిందా అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ టర్కీ సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.